వాడు విడగొట్టడానికి వచ్చిన చెడగొట్టడానికి వచ్చిన పర్సనం మనకెందుకు? వేదం ఏం చెప్తుంది? సంగచ్చద్వం సంవదధ్వం అంటే ఏమిటి అర్థం? కలిసి నడుద్దాం. వాళ్ళు కదా మనకు కావాలి. సో ఇది ఎందుకు ప్రపంచానికి చీడ పీడ. అట్లా అంటే మరి నిజంగా హిందుత్వంలో అందరు కూడా హిందువులు, ప్రతి హిందువు కూడా హిందుత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ ఉన్నారంటారా? తెలియదు కదా. తెలిస్తే గొర్రెలు ఎందుకు అవుతారు? ఇప్పుడు విజయ్ కుమార్ ఎవరు? హిందువే. సతీష్ కుమార్ ఎవరు? హిందువే. అనిల్ కుమార్ అక్కమౌడు ఎవరు? హిందువే. అనిల్ కుమార్ అక్కమౌడు కూడా హిందువే. ఓకే. వీళ్ళేం బయట వాళ్ళు వస్తే వీళ్ళేం పుట్టలేదుగా, ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదమ్మా. ఇక్కడ వాళ్ళేగా. మన పాట విన్నారా? నేను పాడాను. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇప్పుడు మీరు పాట వినిపించారు గురువు గారు, చాలా సంతోషము. సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు, అది చాలా వైరల్ అవుతుంది. వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి. మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది. మీరన్న అది గురువు గారు. అమ్మా మేము పాడతాం, చాలా సార్లు పాడాం. ఈ పాటలో మొదటి చరణం వినండి అమ్మా. వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు? మనం ఇప్పుడు పాడే 2 చరణాలు కాదు, చాలా పెద్దది. విష్ణు దిగంబర్ పలుస్కర్ అని కాకినాడలో 1932లో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడడానికి లేస్తే ఈ ఎడారి మతంగాళ్ళు అబ్బే అది విగ్రహారాధన వ్యతిరేకం, పాడడానికి వీలు లేదు అన్నారు. అంటే అక్కడ పొట్టోడు ఉండి అయితే పాడద్దు అన్నాడు. భారతమాతని కీర్తించడాన్ని ఆపిన పోరంబోకు నేను పాడి తీరతా అని పాడాడు. సో భరతమాతని చీల్చడానికి సంతకం పెట్టిన దరిద్రులు, అది వేరే కథ. సో వందే మాత్రంలో ఏమని కీర్తిస్తానంటే, త్వమ్హి దుర్గా, అమ్మవారు ఎదురుగానే ఉన్నారు చూడండి. త్వమ్హి దుర్గా దశ ప్రహరణాయుధ. అమ్మా నీవు దుర్గవి, నువ్వు 10 చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి. అటువంటి భరతమాత నిన్ను నేను ఆరాధిస్తాను. వందే మాతరం. మా అమ్మా నీకు నా నమస్కారము. ఇది అయితే మనం మొన్న పాడిన పాటలో మొదటి చరణం వింటే మీకు అర్థమైపోతుంది. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. ఎవరిది స్వామి? ఈ రాసిన ఆయన పేరు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు. 1982లో రాశారు. అమ్మ నేను ఒక 3-4 ఏళ్ల క్రితం పాడాను, అది మొన్న రిలీజ్ చేశాం. దాదాపు 2 కోట్ల మంది చూశారు. అది మీరు అడిగేయండి అమ్మా. ఇంకో 15 నిమిషాలు. ఓకే సార్. మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసుకోవడమే అవన్నీ. వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు, మమ్మల్ని ఎలా నిందిస్తారంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసి కొట్టాలని చెప్పాను. ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే ఆడేదో అమరవీరుడిలాగా బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవునా? వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది. అది క్వశ్చన్ చేయకూడదుగా. గొంగళ్ళలో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి, మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు. అదే ఉందమ్మా. ఇప్పుడు ప్లాన్ చేశారు. అదేం చెప్తారు, వంకలేంది డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది. ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ కదా. అప్పుడు ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 3 పిల్లలు, ఆ 4, 5, 6, 7 అక్కడ ఉన్న వాళ్ళలో నాకెవరో పరిచయం లేదు.
నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? ఉమ్, నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. ఉమ్, తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, ఉమ్, ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, ఉమ్. రుజువు ఉండాలిగా ఉండాలి ఖచ్చితంగా. కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, ఉమ్, నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. ఉమ్, విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, ఉమ్, ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. ఉమ్, ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. ఉమ్. అది. అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా? మరి లేదమ్మా, ముస్లింలను కూడా వ్యతిరేకిస్తున్నారా? ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తా. దేశాన్ని వ్యతిరేకించే ఎవడైనా. ఆ. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారనుకోండి ఓకే. మందు, ఎవరు మంచోళ్ళు అంటావు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసుకు కొడతారు. అదే అంటారు. ఇప్పుడు జనరేషన్ అలాగే ఆహా. అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది ఉమ్, జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, ఉమ్, ఏది నిజం అన్నది కావాలి. ఓకే. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచోళ్ళు గారు అని అంటారు. వాస్తవం ఏంటి నేను అడిగింది? ఉమ్, నీ దృష్టి నా దృష్టి, వాస్తవం ఏంటి? ఇద్దరు తాగుబోతే ఎదవలం, అవును. అది సమాధానం. అందుకే ఇద్దరు మంచోళ్ళు కాదండి. ఇద్దరు తాగుబోతే ఎదవలం, ఉమ్, నీ సమాధానం అదే చెప్పాలి. ఓకే. కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు, ఉమ్, ఎదవా ఈజ్ ఎదవా, సింపుల్. ఉమ్, డ్రింకర్ ఈజ్ ఎ డ్రింకర్, అది ఉమ్, ఆఫ్ ఆర్ ఫుల్, అది ఉమ్. ఆన్సర్ అంతే. ఓకే. కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం, అంతే. వెరీ సింపుల్. దేశానికి వ్యతిరేకం ఈ అయితే- మాట నాది కాదు, ఆ, మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఉమ్, ఏం చెప్పారంటే, భారతీయులారా, మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి, ఉమ్, అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. పారిపోకూడదు. ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు. ఎవరు? ఉమ్, ఎడారి 1 ఎడారి 2 ఉమ్, కోట్లు ఇచ్చి. ఉమ్, ఆయన అమ్ముడు పోలే, ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి ఉమ్, సన్యాసిలాగా ఉమ్, ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు, అంతే తప్ప ఉమ్, బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు. జీవించలేదు. అది కావాలి. మీరు నిజమే. గమనించండి, ఉమ్, ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేనేం చెప్పను గురువు. నేను చెప్తాను. ఓకే. తెలంగాణలో ఉమ్, చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? ఉమ్, అది వాడు. ఓకే. ఓకే ఓకే గురువు గారు. అమ్మ కానీ ఒకప్పుడు మీకు వెలిగిందిగా, థ్యాంక్స్. ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకున్నాము గురువు వింటున్నాం, గారు. చదువుతున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన డౌట్లు కూడా, అంటే సందేహాలే లేవు, నెలకొంటున్నాయి. ఏమీ లేవు. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. అలా ఏమీ చాలా లేదు. మంది కొంతమంది అంటున్నారు గురువు గారు, కాదు అసలు కాదమ్మా, ఇదంతా రాముడు దేవుడే కాదు అంటున్నారు. కాదు. రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదని. ఉమ్, మీరేమంటారు దీన్ని? రాముడు దేవుడు కాదని మరి రాముడు చాలా కూడా చెప్పాడు. చోట్ల ఆలయాలు కడుతున్నారు కదా. కాదమ్మా, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.